దేవుని వాక్యంలో మనం ప్రార్థన కొరకే లేఖ భావం చదువుతున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 వచనం అందరం కలిసి చదువుకున్నాము. ఎఫెసీ 6వ అధ్యాయం 18 వచనం అందరం కలిసి చదువుకున్నాం. చదువున్నాం. ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు సమస్త పూర్ణమైన ప్రభు దేవుడి లేఖన భాగం జీవించి ప్రార్థన కొరకే ప్రభు మనం సిద్ధపరచును కాక. ఆమేన్. మనం ఈ సమయంలో మధ్యాహ్నకాలము ఉదయకాలము ప్రార్థన సెక్షన్ మనకు ప్రభు సహాయపడుతుంది. దేవుని వాక్యం నుంచి పౌలు గారు అన్నట్లుగా ప్రార్థన వలన మనకు సహాయం. అపోస్తలుడైన పౌలే తన చక్కని మాట చెప్పారు కొరింథీలో ఉన్న సంఘానికి అంటే, మీరు ప్రార్థన చేయడం వల్ల మీరు మాకు సహాయం చేయవారైనా, ప్రార్థన చేయడం వల్ల తప్పించడం అని కూడా మంచి విషయం. అంటే ప్రార్థన ద్వారా అనేది కూడా అద్భుతమైన సహాయం, స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా భౌతిక సహాయము, ఆత్మ సంబంధమైన సహాయం. ఇక్కడ మనము ఇదే పౌలు గారు ఎఫెసీలో సంఘానికి కూడా చెబుతూ ఉన్నారు. ఎఫెసీ సంఘము, ఈ ఎఫెసీ సంఘముకు ఎఫెసీ అంటే ఆ పేరుకి అర్థము కోరదగినది. ఎఫెసీ అనే పేరుకి అర్థము కోరదగినది. ఈ ఎఫెసీ సంఘానికి సువార్త ప్రకటించింది మొదటి శతాబ్దంలో 60వ సంవత్సరంలో అపోస్తలుడైన పౌలు ద్వారా మరి సువార్త ప్రకటించడం. ఎఫెసీ చరిత్ర కూడా చాలా అద్భుతమైన చరిత్ర. ఎలాంటిదంటే, ఎఫెసీలో పౌలు గారు వాక్యం చెప్పిన తర్వాత ఆ ఎఫెసీలో ఉన్నవారు మాంత్రికులు, వారు ఆ మాంత్రిక విద్యా పుస్తకాలు ఉంటాయండి. ఆ మాంత్రిక పుస్తకాలు సుమారు 50,000 వెండి రోకలు ఖరీదారు. 50,000 వెండి రోకలు అంటే 50,000 వెండి రోకలు. మనము యేసుప్రభువారు ఎంత కమ్మబడినారంటే 30 వెండి నాణ్యం. మరి మాంత్రికులు వాళ్ళు కలిగిన విద్యా పుస్తకాలు, మనకు డాక్టర్ కోర్సు, ఐఏఎస్ కలిగి బుక్స్ చాలా విలువైనవి. అప్పట్లో వాళ్ళకి విలువైన ఏంటంటే మాంత్రిక విద్యా పుస్తకాలు, మాంత్రిక పుస్తకాలు. అవి అందుకే 50,000 బైబిల్లో సంఖ్య కూడా రాయబడింది. 50,000 వెండి రూపాయలు ఖరీదారు. అంత విలువైన వాటిని అగ్నిలో కాల్ చేశారు. వాళ్ళందరూ సువార్తని ప్రభువుని నమ్ముకున్నారు. అద్భుతమైన విషయము. ఎఫెసీ సంఘంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. అక్కడ ఎఫెసీలో సంఘం ఏర్పడింది. ఎఫెసీలో సంఘం ఏర్పడింది. ఎఫెసీలో రక్షించబడిన దేవుని ప్రజలు అపోస్తలుడైన పౌలు గారి సువార్త ద్వారా, పరిచయం ద్వారా. కాబట్టి ఇలాంటి ఎఫెసీ పట్టణము, ఎఫెసీ పట్టణం మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు కనపడతాయి. వాటిలో మొట్టమొదటి సంఘం పేరు ఎఫెసీ. ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘంలో చాలా మంచి విషయాలు ఉంటాయి. కాకపోతే అక్కడ ప్రకటన 2వ అధ్యాయంలో ఎఫెసీలో ఒక్క పొరపాటు ఏంటి తక్కువైందంటే, మొదటి ప్రేమను ఎఫెసీ సంఘం వదిలిపెట్టింది. మొదటి ప్రేమ అంటే తొలి ప్రేమ, అంటే ఆరంభంలో దేవుని విషయంలో ప్రేమ ఎఫెసీ సంఘం. అయితే ఇక్కడ మన ఎఫెసీ సంఘంలో పౌలు గారు ఈ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ప్రతి విధమైన సమయానిక ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. మరి సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండదు. కనుక మనము ఈ ప్రార్థన ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నట్టు ఇక్కడ రావిడ మాట చూస్తున్నాం. ఎవరి కొరకు అంటే ఇక్కడ సమస్త పరిశుద్ధుల నిమిత్తం. నెంబర్ 1 మనం చూస్తే ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో లేఖన ఆధారాలు మనం చూసినప్పుడు మొట్టమొదటిగా మనము పరిశుద్ధులు అంటే సంఘము, దేవుని ప్రజల కొరకు మనం ప్రార్థించేవారు కూడా. దేవుని ప్రజల కొరకై, సంఘము కొరకై ప్రార్థన చేయటం. ఎఫెసీలో ఉన్న సంఘం కొరకు కావచ్చు, మనం ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు దేవుని బిడ్డలంగా మనం పౌలు వలె అంటే ఎఫెసీలో సంఘం కొరకు ఎలా ప్రార్థనడో మనం కూడా ప్రార్థన చేయవలసిన వారు. ఒకటి పరిశుద్ధుల కొరకు లేదా సంఘము కొరకు. రెండో మాట చూద్దాం. రెండవదిగా దేవుని వాక్యంలో తిమోతికి రాసిన పత్రికలో దీనికి ముందుగా ఎఫెసీలోని 6వ అధ్యాయం 20 చూద్దామండి దయచేసి. 6వ అధ్యాయం 20 దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము ఇక్కడ మొట్టమొదటిది పరిశుద్ధుల నిమిత్తం కనుక దేవుని ప్రజలు సంఘము కొరకే ప్రార్థన చేయడం. రెండవది ఈ మాట ఎవరి కోసం అంటే పౌలు గారు అంటున్నారు కదా, ఏమన్నారు ఇక్కడండి, నా నిమిత్తము అన్నారు.
అంటే ఎవరి కోసం అంటే అపోస్తులైన పౌలు గారి నిమిత్తం. మనం ఉదయకాలం చూసినట్లు కూడా మీరు మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మాకు సహాయం చేసిన వారు అన్నట్లుగానే అపోస్తులైన పౌలు మరి సంఘం యొక్క అక్కడ కొరింథీలో సంఘం కొరకు ప్రార్థన రిక్వెస్ట్ కోరుతున్నాడు. ఇక్కడ ఎఫెసీ సంఘంలో వారి యొక్క రిక్వెస్ట్. డైవిజన్ భక్సింగ్ గారు సైతం ఆయన కూడా మరి హెబ్రోన్ నుంచి ఆయన వేరే దేశాలకు పరిచర్యకి వెళ్తున్నప్పుడు సంఘాన్ని చెప్పాడు, మా కోసం ప్రార్థన చేయండి, ఫలానా ప్రాంత పరిచర్య, ఫలానా పరిచర్యకి వెళ్తున్నామని సంఘానికి చెప్పి వాళ్ళ పరిచర్య కొరకు చెప్పినప్పుడు తిరిగి వచ్చిన తర్వాత దేవుడు అద్భుతంగా పరిచయలో సహాయం చేసి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థన వల్ల దేవుడి పరిచయలంతో సహాయం చేశాడని చెప్పి దేవుని స్తుతించేవాడంట దైవసేన. అంటే చూడండి, ఇక్కడ మనం రెండవది ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే దైవ సేవకుల కోసం ప్రార్థన. దేవుని సేవించుతున్న వారు మరి దేవుని పరిచయలో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి. దైవ సేవకులు, పరిచారకులు. ఇప్పుడు పరిచయం చేసే వాళ్ళు ఎంతో నార్త్ ఇండియా మనం చూస్తామండి, మిషనరీలు, దైవజనులు, సువార్థికులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంతో ఇబ్బందుల పరిస్థితుల్లో సేవ చేస్తున్నారు. మనకు పర్లేదని మనకంటే కూడా చాలా కష్టతరమైన నార్త్ ఇండియా పరిచయం. కొన్ని మధ్య చూసినప్పుడు కొంతమంది సువార్త ఇస్తే వాళ్ళ దగ్గర బైబిల్ ఉన్నందుకే నార్త్ ఇండియా ఉత్తరప్రదేశ్లో వాళ్ళు తీసుకుని జైల్లో వేస్తున్నారు. వాళ్ళు ఏ నేరం చేయలేదు, వాళ్ళు బైబిల్ పట్టుకుని లేదా పరిచర్య ప్రార్థన చేసినందుకే ఇలాగా భయంకరంగా జైల్లో చాలామంది మగ్గిపోతున్నారు, బెయిల్ కూడా ఇవ్వకుండా. అలాగే దేవుని సేవకులు, సువార్థికులు, కొంతమంది పరిశుద్ధులు, విశ్వాసులు కూడా ఉన్నారు. అందుకోసం రెండవది దేవుని సేవ చేస్తున్న సేవకులు, మిషనరీలు, పరిచర్య చేసే దేవుని వారి కొరకు పరిచారకులు ప్రార్థన. మూడవది మనం చూస్తే చూద్దాం, దేవుని వాక్యంలో ఎప్పుడు చదువుకున్నామండి, తిమోతి పత్రికలు మనం చూస్తాం. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక చదవండి. 2వ అధ్యాయము 2వ వచనం. రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, రైట్. ఇక్కడ మనము 2వ అధ్యాయం 1-2 వచనం మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖముగా నెమ్మదిగా బ్రతుకుని అన్నిటికంటే ముఖ్యంగా ఒకటే మాటలు చెప్పాలంటే రాజుల అధికారం అంటే మనుషులందరి కొరకు ప్రార్థన. కాబట్టి ఇక్కడ మనుషులందరి కోసము ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. అలాగా చేయాలని తిమోతికి పత్రిక రాసుకొచ్చాడు. అంటే మూడోది, మనము మనుషులందరి కొరకు ప్రార్థన చేయాల్సిన అనుకుంటున్నాం. వాళ్ళ పేర్లు తెలిసి తెలియకపోయినా రాజుల కోసం ఎందుకు చేయాలంటే రాజులు సరైన రీతిగా పరిపాలన చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది, క్షేమం ఉండదు. రాజుల కనుక సరిగ్గా లేకపోతే ఆ రాజ్యం ఎంతో భయంకరమైన పరిస్థితులు వెళ్ళిపోతారు. అందుకే రాజులు పరిపాలన సరిగ్గా ఉండదు మనకు. అందుకే ఉత్తర కొరియా భయంకరమైన పరిస్థితి అండి. ఉత్తర కొరియాలో పరిస్థితి రాజు వాళ్ళు భయంకరమైన, వాళ్ళకి నెట్ వర్క్ ఉండదు. ఏమైనా చిన్నవి చూస్తే వాళ్ళు ఉరి శిక్షలు భయంకరమైన శిక్షలు అంటారు. చాలా ఘోరంగా ఉంటుంది మన ప్రపంచంలోనే. తర్వాత కొన్ని ముస్లిం కంట్రీస్లో కూడా కొన్ని భయంకర శిక్షలు ఉంటాయి. అంటే రాజుల కోసం వాళ్ళు చక్కగా జ్ఞానయుక్తంగా దైవికమైన పరిపాలన చేయాలి. అధికారులు వాళ్ళు వేలుబడి చేసే అధికారుల కోసం మనం ప్రార్థించాలి, వాళ్ళ క్షేమం, వాళ్ళ రక్షణ కొరకు. ఇంకా మనుషులందరూ అంటే ఇంకా వాళ్ళు సామాన్యులైనా పేదవారైనా ఆయా డిపార్ట్మెంట్స్, ఆయా వృత్తులు ఎవరైనా సరే అందరూ దాంట్లో వచ్చేస్తారు, ఇంక్లూడ్ అవుతారు. అంటే మనుషులందరూ కనుక దేవుని గ్రంథంలో మనం 3వ చూస్తే మరి పౌలు అపోస్తలుడు అంటున్నాడు, మనుషులందరి కోసము ప్రార్థన. ఈ ప్రార్థన మనకి ఏం చేస్తుందంటే మనము సంపూర్ణ భక్తిలోకి తీసుకెళ్తుంది, మాన్యత అంటే మనలో ఎలాంటి కల్మషం లేనిది పరిశుద్ధతలోనికి, తర్వాత నెమ్మది, సుఖము కలుగుతుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ ప్రార్థన ద్వారా మనము దేవుని ఆజ్ఞ నెరవేర్చిన వారితో అక్కడ ప్రార్థనలో ఏమంటే యాచనలు ఉన్నాయి. యాచన అంటే యాచకులు అంటారు, అంటే అడగటం, దేవుని అడుక్కోవడం, ప్రభు సన్నిధిలో మనం పరలోకండి యాచించటం. విజ్ఞాపన అంటే అబ్రహాం విజ్ఞాపన చేశాడు సుధమ గారి కొరకు. సమూయేలు గ్రంథం చివరిలో ఉంటుంది, దావీదు దేశము కొరకు విజ్ఞాపన చేశాడు. అంటే మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసేదాన్ని విజ్ఞాపన. ఇది మన దేశం ప్రజల కొరకే, వాళ్ళకు దేవుడు కార్యాలు చేసేంత వరకు ఆ మనవి ఆపకుండా మనం చేస్తూ ఉంటాం. దాని విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞత స్తుతులు. కనుక మనం అలాగా ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు కూడా ప్రార్థన చేయడం. కనుక మనము 3వది చూస్తే మనుషుల, రాజుల, అధికారులు, మనుషులందరి కొరకు ప్రార్థన. 4వ సంగతి మనం చూస్తే దేవుని వాక్యంలో మనం ప్రార్థించవలసిన సందర్భంలో ఎవరి కొరకు అక్కడ ప్రార్థన చేసి 4వది పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలను మనం చూస్తే 122వ కీర్తన 6లో మనకు తెలిసిన విషయం అండి. యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించు.
కాబట్టి యెరూషలేము అంటే ఇశ్రాయేలు దేశాన్ని చూపిస్తూ ఉంది. కనుక మనం నాలుగోది యెరూషలేము కోసం ప్రార్థన చేయాలి. ఒక దైవజనుడు అంటాడు, యెరూషలేము ఇశ్రాయేల్ వాగ్దానం ఇచ్చినట్లు ఇశ్రాయేల్ దేశం కొరకు ఎవరైతే ప్రేమిస్తారో లేదా ఇశ్రాయేల్ కొరకు ఎవరు ప్రార్థన చేస్తారో, యెరూషలేము ఎవరైతే దీవిస్తారో ఆశీర్విస్తారో వాళ్ళు దైవికమైన ఆశీర్వాదం పొందుతారని ఒక వాక్యానుసారం దైవజనుడు చెప్తాడు. కారణం ఏంటంటే దేవుడు చెప్పాడు కదా, మిమ్మల్ని ఆశీర్వదించే వారిని మేము ఆశీర్వదించాలి. ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. అందుకే మనం ఇశ్రాయేల్ని ఎప్పుడు కూడా మనం ద్వేషించకూడదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ముస్లిం అరబ్ కంట్రీస్ అందరూ ద్వేషిస్తూ ఉంటారు, కొంతమంది అనేకులు ద్వేషిస్తూ ఉంటారు. ఎవరిని? ఇశ్రాయేల్ని. అందుకే కదండి గత దినంలో దాదాపు 1250 మంది యూదులు చంపబడి భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తిరిగి మరలా వాళ్ళు ఈ గాజా ప్రాంతాల మీద యుద్ధం చేస్తూ ఉంటారు. ఫస్ట్ గాజా హమాస్ తీవ్రవాదం చేసిన పరిస్థితిని బట్టి వాళ్ళు భయంకరమైన పరిస్థితి హమాస్ తీవ్రవాదం. కాబట్టి అందుకే ఇశ్రాయేల్ ప్రజల క్షేమం కొరకు మనము యెరూషలేము క్షేమం కోరినప్పుడు అది మనకు ఎంతో ఆశ. నాలుగోది యెరూషలేము క్షేమం మనం ప్రార్థించాలి. ఐదోది మనం చూస్తే, ఐదోదిగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించిన మరొక సందర్భం చూస్తే దేవుని వాక్యంలో రోమపత్రిక చూద్దామండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇక్కడ రాబడిన మాట చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి చూడండి, అక్కడ సహోదరులారా కాబట్టి పౌలు గారికి హృదయ అభిలాష, హృదయంలో ఉన్న ఆశ, కోరిక ఏంటంటే ఇశ్రాయేలు వారు రక్షణ పొందవాలని ఆయనకి ఎంత అభిలాష అంటే అదే 11వ అధ్యాయం 13, 14 కలిసి ఉంటాయి. 11వ అధ్యాయం 13 నీతో మాట్లాడుచున్నాను పరిచర్యను చాలు. ఇక్కడ మనం చూస్తే ఎంతగా అంటే ఇది ఆత్మ సంబంధమైన రోషం, శారీరకమైన కాదు. కానీ ఏలియా ఆత్మ సంబంధమైన రోషం, అది దేవునికి అంగీకారం. అట్లనే ఏలియా వంటి రోషము బైబిల్లో మనకి బాప్తిస్మం ఇచ్చు యోహానులో కనపడుతుంది. ఆ తర్వాత ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు ఉంటాడు, నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో ఏం చేయాలంట, కొందరినైనా రక్షింపవాలని, అవసరమైతే ఇశ్రాయేల్ రక్షణ కొరకు అవసరమైతే నేను దేవునికి వేరే శాపగ్రస్తులను అవుతుంది అంటాడు. అంటే అర్థమైందంటే అక్కడ దేవుని ప్రజలు రక్షించడం, అవసరమైతే నేను నష్టపోయినా పర్లేదేమో కానీ దేవుని ప్రజలు రక్షించబడాలి అనే అంత తీవ్రమైన ప్రగాఢ ఆకాంక్ష కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి మనము ఇశ్రాయేలు కొరకు యెరూషలేము కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారు. మనం చివరిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం మనకు రాబడుతూ ఉంది. మనము 2వ సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 29లో ఒక మాట మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము దావీదు ప్రార్థన మనకు కనబడుతుంది. 2వ సమూయేలు 7వ అధ్యాయము, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యం నీ సన్నిధిలో ఉన్నట్లుగా చాలు, నువ్వు ఆశీర్విస్తుంది. మరొక సందర్భంలో నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వాదం. దావీదు ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడంటే తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ అధ్యాయం ఉంటుంది కదండి, అదే అధ్యాయంలో 16వ వచనంలో దావీదు లోపలికి వెళ్ళి కూర్చున్నాడంట. ఎక్కడ కూర్చున్నాడంటే ఇప్పుడు మనకు బ్రదర్ ఎట్లా కూర్చున్నాడు అట్లనే దేవస్థానంలో కూర్చున్నాడు. ఆ దినాల్లో ఇప్పుడు ఇలాంటి బిల్డింగ్ ఉన్నాయి, ఇప్పుడు బిల్డింగ్ ఉన్నాయి. ఆ దినాల్లో ఏముందంటే ప్రత్యక్ష గుడారమే. అప్పటికి బిల్డింగ్ అట్లా క్రీస్తు పూర్వం సుమారు 1000 సంవత్సరాల తర్వాత 1000 నుంచి తర్వాత 960 సంవత్సరాలు అప్పుడు దావీదు పరిపాలన తర్వాత సొలొమోను కాలంలో యెరూషలేము మందిరం కట్టబడింది. అంటే సుమారు క్రీస్తు పూర్వం ఆదాము మొదలుకొని నోవా వరకు 1000 సంవత్సరాలు, ఆదాము మొదలుకొని అబ్రహాముకు 2000 సంవత్సరాలు, ఆదాము మొదలుకొని దావీదు 3000 సంవత్సరాలు. అంటే సుమారు 3000 సంవత్సరాల వరకు కట్టడం బిల్డింగ్ లేదు. కానీ మరి ఎక్కడికి దావీదు రాజు ఇశ్రాయేల్ దేశం 2వ రాజు అయినా కానీ ఆయన ప్రపంచంలో రాజులో గొప్ప రాజు అయినప్పుడు కూడా ఎంత తగ్గింపు అంటే ఎంత దీనత్వం అంటే పోయి మందిరం టెంట్ లాంటిదండి మనకు తెలుసు. కానీ ఇప్పుడు యాత్రికులు అక్కడక్కడ ప్రయాణాలు గుడారాలు వేసుకుంటారు కదా, యాత్రి సంచారకులు అక్కడక్కడ గుడారాలు వేసుకుని ఉంటారు. అక్కడక్కడ మనం కూడా అక్కడ స్వార్థ పడిచినప్పుడు రోడ్డు పక్కన గుడారాలు వేసుకుంటాం పనుల నిమిత్తం వచ్చి. అలాంటి గుడారంలాగా ఉండేది ప్రత్యక్ష గుడారం. మందిరం ఎందుకంటే ఫస్ట్ ఆరంభంలో మందిరం లేదు. మందిరం ఒకప్పుడు ఆది కాండంలో వస్తే బలిపీఠము, తర్వాత నిర్గమకాండలో 20 అధ్యాయాలు అంటాడు, నేను నివసించినట్లు వారి మధ్య నివసి నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమంటాడు. అప్పుడు మోషే గారి కాలంలో ప్రత్యక్ష గుడారం స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రత్యక్ష గుడారమే
ఎప్పటిదాకంటే దావీదు వరకు కూడా సొలొమోన్ దాకా. సొలొమోన్ రాజు అయిన తర్వాత రాజుల గ్రంథంలో మనం చూస్తే 7 సంవత్సరాలు యెరూషలేం దేవుని మందిరాన్ని కడతా వచ్చాడు. అది సువర్ణాలయం, గోల్డెన్ టెంపుల్. ప్రపంచంలో అలాంటి మందిరం లేదు, అలాంటి ఉన్నతమైన మందిరం కట్టబడి. అందుకే ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ మ్యాన్ చూస్తే రిచెస్ట్ పర్సన్, తర్వాత వైజ్ కింగ్ ఎవరంటే కింగ్ సాల్మన్కున్న సొలొమోన్ రాజుకున్న ధనం ఎవరికి లేదు ప్రపంచంలో, సొలొమోన్కున్న జ్ఞానం కూడా ఎవరికి లేదు. రెండింటిలో హైయెస్ట్. ఎందుకంటే బైబిల్లో ఉంటుంది అతను రెఫరెన్స్ కూడా రాజు గ్రంథంలో జనులందరికంటే అధికమైన జ్ఞానం, అధికమైన ఐశ్వర్యం ఇచ్చాయట. ప్రపంచంలో ఉన్న అందరికంటే అధికమైన ఐశ్వర్యము, అధికమైన జ్ఞానం దేవుడు సొలొమోనుకి. అందుకే యేసుప్రభువు వారు పోల్చుకునేటప్పుడు ఇదిగో సొలొమోను కంటే జ్ఞానం గలవాడు ఇక్కడ, సొలొమోను కంటే గొప్పవాడు అంటే యేసుప్రభువు పోల్చుకుని కూడా సొలొమోనుతో పోల్చుకున్నాడు. కాబట్టి అట్లాగా ఒక ప్రాంతంలో నుండి, ఖమ్మం ప్రాంతం నుంచి ఆయన అంత మంచి వ్యక్తి. ఆయన కూడా హోమియోపతి డాక్టర్. ఆయన శ్యామన్ నుండి మంచి గురజాల క్రీజాసన్ అన్నప్పుడు వచ్చేవాళ్ళు. అన్న వచ్చే హోమియోపతి డాక్టర్ ఇస్తూ చక్కగా పరిచయం వాక్యం బాగా చెప్తారు. అన్న పరిచయాలు వాడబడుతూ ఉంటారు. అందరూ వాక్యం చెప్తే ఆదివారం మందిరం వాక్యం చెప్తే చెప్పాడు. వాళ్ళ ఏరియాలో ఒక బ్రాంచ్ మందిరం కట్టే టైంలో అన్న చెప్పింది గుర్తే దాదాపు చెప్పి 15 సంవత్సరాలు పైన. అప్పట్లో ఆయన చెప్పిందంటే పరిచర్య పంపిస్తే వెళ్ళి పరిచర్యకి వెళ్ళి ఆ ఏరియాలో ఆయన మందిరం స్థలం అవసరం ఏం చేశాడంటే ఆ శ్యామన్న అన్న చెప్పాడు. ముందు వాక్యం చెప్పిన తర్వాత తన వంతు తాను ముందుకు వచ్చాడు. తన వంతు ఇదిగో నేను దేవుని పని కొరకు ఇలాగ ముందుకు వస్తానని అన్న వచ్చినప్పుడు మిగిలిన విశ్వాసులు కూడా వచ్చి అట్లాగా ఆ మందిరానికి స్థలం కొన్నారని సాక్ష్యం ఇస్తూ వచ్చాడు గురజాల్లో. అట్లా దేవుడు కార్యం చేస్తూ వచ్చాడు. అంటే అలాగ దేవుడు ఆయన విషయంలో అంత మంచి దైవికమైన వ్యక్తిగా అలాగే డాక్టర్ శ్యామన్ అని ఆయన మనుషులు. అలాగే మన దావీదు గారు కూడా అంత గొప్ప రాజు అయినప్పుడు కూడా దేవుని మందిరం కొరకు స్థలం చూసింది ఎవరంటే దావీదే. స్థలం చూసింది ఆయన సిద్ధపరిచింది కూడా దావీదే. ఆయన సంపాదించిన కష్టార్జితం లాంటి ఆయన యుద్ధాలు చేసినప్పుడు జయించినప్పుడు వచ్చిన వాటి సొమ్ము కావచ్చు, కష్టపడింది కావచ్చు. అందుకే దావీదు సమర్పణ ప్రపంచం చాలా గొప్పదండి. అది మనం చాలా గొప్పది. దేవుడు అయితే సమయంలో దావీదు అంటే మళ్ళీ ఆయన మంచి విషయం అంటే నేను ఇవ్వటకు ఏ పాటి వాడిని ఇదంతయో ఇచ్చినప్పటికీ కూడా నేను ఇచ్చిన దేవునికి ఏ పాటి వాడిని మళ్ళీ తగ్గించుకోండి. కాబట్టి ఆ తర్వాత దావీదు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు సార్, జనులందరూ మనపూర్వకంగా ఇచ్చారంట. మనపూర్వకంగా ముందుకు వచ్చాడు. అద్భుతంగా దేవుని కార్యం జరుగుతాయి. కాబట్టి దావీదు రాజు ఇక్కడ ఆయన 7వ చరిత్రలో వస్తే దేవా దయచేసి నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లు దానిని ఆశ్రయించు. కాబట్టి దావీదు తన కుటుంబం కోసం కూడా ప్రార్థన చేశాడు. కుటుంబం క్షేమం కొరకు కూడా ఆ అధ్యాయంలో ఉంటుంది. అయ్యా నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి, నిత్యము నా కుటుంబం ఆశ్రయించబడాలి. అదే ప్రార్థన. కనుక దేవుని బిడ్డలంగా మన కుటుంబాలు మొదటిగా యెహోషువ గ్రంథంలో 24:15 యెహోషువ దేవత నా కుటుంబం నిత్యమును ఏం చేయాలంట, నేను నా ఇంటి వారు యెహోవాను అంటే దేవుణ్ణి సేవించే కుటుంబం. కాబట్టి దేవుణ్ణి సేవించారు ఆశ ఎవరికంటే యెహోషువ గారు. దావీదు తన కుటుంబం కొరకే ప్రార్థన చేస్తుంది. అలాగే మనం చివరిగా మార్చుకొని ప్రార్థన చేయాలి. చివరిగా మనం చూస్తే ఈ ప్రార్థన చేసే విషయం మనం చూసినప్పుడు దేవునిలో చివరిగా మనం చూస్తే లూకాసు వార్తలు మనం మాట చూస్తామండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 36 దయచేసి చదవండి చివరిగా. లూకాసు వార్త 21:36. లూకాసు వార్త 21వ అధ్యాయం. శక్తి గలవారన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఇది యేసుక్రీస్తు ప్రభు రాకడ సమయంలో జరిగే అంటే రాకడ కొరకైనా సిద్ధపాటు, రాకడ కొరకు శక్తిమంతులు అవట కొరకే ప్రార్థన. ఇది మనము ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి శక్తివంతులు కావడం కొరకే ఎల్లప్పుడూ ప్రార్థన. అందుకే శక్తివంతులు శక్తి గలవారన్నట్లు దాని కింద పుట్టినట్లో ప్రాచీన పాత్రులని ఎంచబడినట్లు. ఇది మనకు వ్యక్తిగత ప్రార్థన చూపిస్తుంది, పర్సనల్గా నడుస్తాం. కనుక మన వ్యక్తిగత ప్రార్థన కూడా అవసరం. అంటే మన వ్యక్తిగత ప్రార్థన మనకి ఏం చేస్తుంటే స్పిరిచువల్గా పవర్, ఆత్మీయమైన. అందుకే ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్ వెపన్ అంటారు దైవజన్. కనుక మనము ఆ ప్రార్థన కూడా మన శక్తి. ఒక దైవజన్ అంటాడు లిటిల్ ప్రేయర్ అంటే స్మాల్, లిటిల్ ప్రేయర్ లిటిల్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్, నో ప్రేయర్ నో పవర్ అని చెప్తారు. అంటే మనం కొంచెం ప్రార్థన కొంచెం శక్తిని ఇస్తుంది, ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శక్తిని ఇస్తుంది. అసలు ప్రార్థన లేకపోతే అసలు శక్తే ఉండదన్నారు. కాబట్టి అట్లాగా
ఇక్కడ అన్నట్లు ప్రభువుని ఎదుర్కొంటూ శక్తిమంతులగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన. కాబట్టి ఇది మన వ్యక్తిగత జీవితాలు కూడా మన వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయడం. ఇప్పుడు మనం సుమారుగా 7 సంగతులు మనం కనబడతాము. నెంబర్ 1 మొట్టమొదటి చూస్తే ఎఫెసీ 6:18 ప్రకారం ప్రతిదిన ప్రార్థన పరిశుద్ధుల కొరకు, అంటే సంఘము కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవది మనం చూసినప్పుడు దేవుని సేవకులు పరిచర్య, నా కొరకు అన్నాడు పౌలు గారు, దేవుని సేవించేవారు పరిచర్య కోసం. మూడవది మనం చూస్తే రాజుల కొరకు, అధికారులు, మనుషుల కొరకు. ఆ తర్వాత యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తారు. పౌలు గారు ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఎవరి కోసం అండి, కుటుంబం కోసం దావీదు. చివరిగా మనం చూస్తే వ్యక్తిగతం కూడా ప్రార్థన. అందుకే ఆ ప్రార్థన ఎలా చేయాలి మాట చదువుకొని ప్రార్థన చేద్దామండి. 6వ అధ్యాయం మనం అందరం మాట చదువుకొని ప్రార్థన. 6వ అధ్యాయం 18వ వచనం దయచేసి అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీ 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా. కాబట్టి ఆత్మ వలన ప్రార్థన మనం బాగా తెలిసి నోటెడ్, మన అందరికీ తెలిసింది. యోహాను 4:24 అంటే ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధన ఆత్మతో సత్యం. అలాగనే ప్రార్థన కూడా ఆత్మతో, అంటే మన ఇన్నర్ పర్సన్ ఆత్మ హృదయాంతరంగంలో వచ్చే ప్రార్థన. కాబట్టి పెదవులతో వారు ఆరాధిస్తారని అర్థంగా యెషయా ప్రవక్త అంటారు. ఎవరి గురించి? ఇశ్రాయేలు గురించి. అది అంటే హృదయంలోంచి వచ్చే ఆరాధన, ఆత్మతో వచ్చే ఆరాధన. అట్లనే ఆత్మలోంచి ప్రార్థన అంటే మన హృదయాంతరంగాల్లోంచి వచ్చే ప్రార్థన. హృదయంలో ఏదైతే ఉందో అది మన నోటి ద్వారా, పెదవుల ద్వారా బయటకు వస్తుంది. అట్లాగా అంటే ఆత్మతో పౌలు గారు ఆత్మవశులై ప్రార్థన చేస్తారు. ఆయన ఆత్మవశులకు వెళ్ళి చెప్పాలంటే శరీరంలో వేరే విషయాలు మనం బయట విషయాలు మనం ఆలోచించేమో, ఆత్మవశులకు వెళ్ళినప్పుడు ఇంకా దేవుని విషయాలు మనం ఆ విషయాల్లో భారం తొలగించబడతాం. కొన్ని పరిశుద్ధాత్ముడు ఆ విషయాలు మనకు, ఆ ప్రార్థన విషయాలు ఏది అవసరం ఉందో అది మనకు బయలుపరుస్తాడు. రోమ 8:26 ఉంటుంది కదా, అటువల్లే మనం యుక్తంగా మనం ప్రార్థన చేయడం మనకు తెలియదు, కానీ ఆత్మ మన పక్షం ఏం చేస్తున్నట్టు ఆయన తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తాం. అట్లాగే మనం ఆత్మతో ప్రార్థన చేస్తాం, ఆత్మ వశంలోకి వెళ్ళి. అట్లా మనం చూస్తే సమస్తమైన పరిశుద్ధ పట్టుదలతో మనం ప్రార్థన. అలాగే ప్రార్థనలో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలు దేవుడు కార్యములను ప్రభు సహాయము చేయాలి. అలాగే ప్రభు మనకు సహాయం చేయండి. ఆమేన్.